ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఐ డ్రీమ్ మీడియా నిర్వహించే తెర వెనుక కథలు అనే కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ప్రియదర్శన్. సో మనందరికీ సి నారాయణ రెడ్డి గారు అనగానే తెలుగు గేయ రచయితగా బాగా సుపరిచితుడు. కాకపోతే ఆయన గేయ రచయిత మాత్రమే కాదు, ఒక పాటల రచయిత మాత్రమే కాదు, ఆయన ఒక కవి. ఆయన ఒక సిరిసిల్లలో ఒక చిన్న గ్రామంలో పుట్టి ఢిల్లీలో రాజ్యసభ వరకు వెళ్ళిన వ్యక్తి. సో ఆయన జీవితం గురించి ఈరోజు మనం కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. నాతో పాటు డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను. సార్ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడితే ఫస్ట్ నారాయణ రిలీజ్ రెడ్డి అయిన గారు, పాట నన్ను దోచుకుంది నారాయణ రెడ్డి గారు సినిమాలోకి ఎంటర్ కాకముందే ఆయన చాలా గొప్ప కవి. ఆయన స్పృశించనటువంటి సాహిత్య ప్రక్రియ లేదు. ఆయన పాటలు రాశాడు, పద్యాలు రాశాడు, కావ్యాలు రాశాడు. ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ప్రతి పుట్టినరోజుకి ఒక బుక్ రిలీజ్ చేస్తాడు. ప్రతి పుట్టినరోజుకి అంటే ఎంత సాహిత్యం రాశాడు ఆయన. అయితే నారాయణ రెడ్డి గారు మంచి కవి అనేటటువంటి వార్త దశ దిశలా వ్యాపించిన తర్వాత ఎన్టీ రామారావు గారు కొత్త వాళ్ళని ఆహ్వానించటంలో, కొత్త వాళ్ళని ఆదరించడంలో ముందుంటాడు ఎన్టీ రామారావు గారు. సో సి నారాయణ రెడ్డి గారికి సంప్రదించి మా సినిమాకి పాటలు రాయటానికి మీరు రావాలి అని అంటే నారాయణ రెడ్డి గారు కండిషన్ పెట్టారు. ఏమండి, 1-6 పాటలకి నేను రాను, ఏ సినిమా అయినా సరే అన్ని పాటలు నా చేత రాయిస్తే నేను వస్తాను, నాకు అభ్యంతరం లేదు అన్నాడు. అంటే సినిమాలో 1-2 పాటలు రాస్తే అందులో సాహిత్యం సిచ్యువేషన్ బట్టే కదా పాట ఉండేది. సో సిచ్యువేషన్ బలంగా ఉంటే పాట బలంగా ఉంటుంది, సో అందులో సాహిత్యం బలంగా ఉంటుంది. కాబట్టి ఈయన ప్రతిభ కనిపించటానికి సినిమాలో కొన్ని పాటలు కావాలి. అందుకోసమని నారాయణ రెడ్డి గారు ఆ విధంగా అనేసరికి సో పెద్ద మనసుతో ఎన్టీ రామారావు గారు అలాగే సినిమాలో పాటలన్నీ మీరే రాద్దరు కానీ రండి అని అంటే, అప్పుడు నారాయణ రెడ్డి గారు అప్పటికే ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాబ్ చేస్తున్నటువంటి నారాయణ రెడ్డి గారు సెలవు పెట్టి హైదరాబాద్ నుంచి మద్రాస్ ట్రైన్లో వెళ్ళారనమాట. ఆయన ట్రైన్లో రిసీవ్ చేసుకోవటానికి ఎన్టీ రామారావు గారు బ్రదర్ త్రివిక్రమరావు గారు, వీరిద్దరితో పాటు గుమ్మడి గారు కూడా, వీళ్ళు 2 కార్లు వేసుకొని మద్రాస్ సెంట్రల్ స్టేషన్కి వచ్చారు నారాయణ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవటానికి. సో నారాయణ రెడ్డి గారు వచ్చిన తర్వాత రామారావు గారు చెప్పారు, బ్రదర్ ఈ 2 కార్లు, ఇది మేము ఎప్పుడు నేను షూటింగ్కి వెళ్ళే కారు ఇది, తర్వాత ఇది కూడా మన కారే, మీరు మీ ఇష్టం ఏ కారులో కూర్చుంటారో అని అన్నారు. అని అంటే మీరు షూటింగ్కి వెళ్ళే కారులోనే కూర్చుంటారు అన్నారు నారాయణ రెడ్డి గారు. సో ఆయన పక్కన కూర్చోటానికి ఆ విధంగా ఎన్టీ రామారావు గారు వెళ్ళి సి నారాయణ రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవటంలో అంటే కవులన్నా సాహిత్యం అన్నా ఆయనకి ఎంత అభిమానం అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఆయన కూర్చోబెట్టిన తర్వాత ఒక పాట రికార్డ్ చేశారు, తర్వాత మరొక పాట రికార్డ్ చేశారు. రెండోసారి రికార్డ్ చేసినటువంటి పాటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నేనా స్వామి, నిన్నేనా స్వామి, నన్ను దోచుకొందువటే. ఆ పాట, ఈ పాట వస్తే అసలు ఈ లిరిక్ చెప్పాలి అనిపించట్లేదు, పాడాలి అనిపిస్తుంది నాకు. అంత పాపులర్ అయిపోయింది. ఆయన మొదలు పెట్టారు ఈ పాట. సో నారాయణ రెడ్డి గారి ఆ పాట, ఆ ట్యూను అద్భుతంగా ఇప్పటికీ వినిపిస్తున్నటువంటి ఒక మంచి సాహిత్యం, తర్వాత ఒక మంచి ట్యూను. అయితే ఫిమేల్ వాయిస్లో దాని మీద ఒక చిన్న విమర్శ కూడా వచ్చింది ఆ పాట మీద. ఏంటంటే, నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై అని ఫిమేల్ పాడుతుంది. నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై అంటే ఎన్టీ రామారావు గారిని దేవతతో పోల్చి రాశాడు ఆయన. సో ఎన్టీ రామారావు గారు అనేటప్పుడు దేవుడు అని అన్నారు కదా, దేవత అన్నారేంటి అని అంటే నారాయణ రెడ్డి గారు చెప్పారు, 3 కోటి దేవతలు అని ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అయితే దేవతలకి లింగ భేదాలు లేవంట.
ఓకే. దేవతలకి ఆడదేవత, మగదేవత అనేటటువంటి లింగభేదాలు అసలు లేవు. హ్మ్. సో, ఆ విధంగా ఆ పాట మీద కొంతమంది సాహిత్యకారుల్లో ఒక చర్చ కూడా గమ్మత్తుగా జరిగింది. హ్మ్. అప్పుడు నేను నరసన్నపేట హై స్కూల్‌లో జాబ్ చేస్తున్నాను తెలుగు పండిట్‌గా. హ్మ్. ఆ చర్చలో నేను కూడా పాల్గొన్నాను. ఓకే. సో, ఆ విధంగా ఆయన మొదటి పాటే 'నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని' అని, హ్మ్. 'వన్నెల దొరసాని' సినిమా రంగం అయితే, 'నన్ను దోచుకున్నావు' అనంటే ఆ సినిమా రంగం ఈయన్ని బాగా దాచుకుని హ్మ్. చాలా గొప్ప గొప్ప పాటలు వచ్చాయి ఆయన కలం నుంచి. హ్మ్. హ్మ్. తర్వాత అండి చాలామంది కవులు ఆలోచించటానికి, రాయటానికి టైం తీసుకుంటారు. నాకొక ప్రశాంతమైనటువంటి ప్లేస్ కావాలి. హ్మ్. ఆ! అక్కడ కూర్చొని ఆలోచిస్తూ రాస్తాను అని అంటారు. ఆత్రేయ గారు చాలా లేట్‌గా రాస్తారు. వేటూరి సుందరరామూర్తి గారైతే ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఎక్కడెక్కడో కూర్చుంటాడు, ఏ పాట రాస్తాడు. హ్మ్. ఆయన అంత బిజీగా ఉండేటప్పుడు. అయితే నారాయణ రెడ్డి గారికి సిట్యుయేషన్ చెప్పంగానే చాలా తొందరగా పాట రాసేటటువంటి స్కిల్ నారాయణ రెడ్డి గారిది. హ్మ్. అయితే డైరెక్టర్ చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ సిట్యుయేషన్‌ని చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎన్ని అద్భుతమైనటువంటి 'సి. నారాయణ రెడ్డి' గారిది ఒక శకం, హ్మ్. ఆత్రేయ గారిది ఒక శకం, వేటూరి సుందరరామూర్తి గారి ఒక శకం. ఆ శకంలో నారాయణ రెడ్డి గారు జేబు నిండా రాసిన పాటలన్నీ పెట్టుకుని హ్మ్. చాలా నిండుగా, చాలా అందంగా వచ్చేవాడాయన. చాలా అందగాడు నారాయణ రెడ్డి గారు. హ్మ్. మంచి ఉంగరాల జుత్తు, మంచి వరిసెచ్చు, తెలుగు పంచెకట్టు, లాల్చి. హ్మ్. ఆయన మాట చాలా చాలా మంచి గాయకుడు కూడా. ఆయన దూరదర్శన్‌లో ఆయన గజల్స్ పాడాడు. హ్మ్. ఎంత అద్భుతంగా పాడాడండి. ఆయన గజల్స్‌లో మంచి సాహిత్యం, మంచి భావాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గజల్స్ విన్నవాళ్ళు ఎంజాయ్ చేస్తారు హ్మ్. అవి. హ్మ్. హ్మ్. అసల ఎలా ఎలా సార్ ఎలా రెండిట్లకి పొంతన ఎలా కుదిరిందండి? తెలంగాణ మాండలికానికి, ఉర్దూ ఆ ట్యూనింగ్‌కి వాటికి వీటికి. అదే ఆశ్చర్యం. హ్మ్. హ్మ్. ఏంటంటే ఆయన చిన్నప్పుడు సిరిసిల్ల అనుకుంటా, కరీంనగర్ జిల్లా. హ్మ్. ఉర్దూ మీడియం అక్కడ ఆ! చదువుకున్నట్టున్నారు. అక్కడ చదువుకునేటప్పుడు ఒగ్గు కథలు, హ్మ్. బుర్ర కథలు, హరికథలు బాగా విన్నాడాయన. హ్మ్. ఆ కథలు చెప్పేవాళ్ళు, వాళ్ళ భాష బావుంటుంది. ఇప్పుడు హరికథ చెప్పే అతను హ్మ్. అన్ని మాండలికాలకి సరిపోయేటట్టు చెప్తాడు హరికథ. హ్మ్. అలాగే బుర్రకథ, ఒగ్గు కథ అంటే కొంచెం మాండలికం అదోలా ఉంటుంది. సో, చిన్నప్పటి నుంచి ఆ పాటలన్నీ విని, వాటిని ఆకళింపు చేసుకొని, ఈయన పాడుకొని, తర్వాత చదువుకున్నాడు. తర్వాత డిగ్రీ చేశాడు. తర్వాత ఎంఏ తెలుగు లిటరేచర్ చదువుకున్నాడు. హ్మ్. భాష రాకుండా ఎందుకుంటదండి? చాలా అద్భుతంగా హ్మ్. హి కేమ్ అక్రాస్ సో మెనీ వాక్స్ ఆఫ్ లైఫ్ హ్మ్. సాహిత్యపరంగా. ఎంత అద్భుతమైనటువంటి పాటలు రాశాడంటే ఆయన. ఆయన రాసిన పాటల్లో నాకు చాలా ఇష్టమైనటువంటి గొప్ప పాట ఏంటంటే 'ఆత్మబంధువు' సినిమాలో హ్మ్. హ్మ్. ఎన్టీ రామారావు గారు సావిత్రి అండి. అయితే ఎన్టీ రామారావు గారికి చదువు రాదని అవమానిస్తారు. హ్మ్. అవమానిస్తే ఏడుస్తాడీయన. చాలా బాధపడుతుంటాడు. బాధపడుతుంటే సావిత్రి రామారావు గారిని ఓదారుస్తూ అన్నం కలిపి ముద్దలు పెడుతూ పాట పాడతదండి. ఎంత చక్కగుంటదంటే, ఆ పెయిరు గాని, రామారావు గారు గాని, సావిత్రి గాని, హ్మ్. వాళ్ళ అభినయం గాని, నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఆ పాట, చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. తర్వాత చరణం. హ్మ్. ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను, అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను, కొమ్మపై నీ కోకిలమ్మకెవడు పాట నేర్పెను, చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు అని పాడి ఒక ముద్ద తినిపిస్తుంటే హ్మ్. ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ ఈవిడ పెట్టిన ముద్ద తింటూ హ్మ్. ఆ సీన్ భలే ఉంటది. తర్వాత
తెలివిలేని లేగదూడ పిలుచును అంబాయని, ఏ మెరుగని చంటి పాప ఏడ్చును అమ్మాయని. చదువులతో పని ఏమి హృదయమున్న చాలు, చదువులతో పని ఏమి హృదయమున్న చాలు, కాగితంపు పువ్వు కన్న గరిక పువ్వు మేలు. చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువు రాని వాడవని దిగులు చెందకు. ఆ సీను, వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్, ఈ పాటలో సాహిత్యము భలే ఇష్టం నాకు. అందుకే అంత బాగా గుర్తుంది ఆ పాట మొత్తం పాడాను. సో ఇటువంటి పాటలు కొల్లలు కొల్లలు రాశాడు నారాయణ గారు. తర్వాత విశ్వనాథ్ గారి దగ్గర, మా గురువు గారు విశ్వనాథ్ గారు, ఆయన దగ్గర ఎన్ని మంచి పాటలు రాశాడు ఆయన. స్వాతి ముత్యంలో ఒక పాట ఉంటుందండి, లలబీ లాగా ఉంటుంది ఒక పాట. అమరశిల్పి జక్కనలు, ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగిన అనేటటువంటి పాట ఆయన కర్పూర వసంతరాయలు ఆ బుక్లో రాసుకున్నటువంటి పాట అనుకుంటాను నేను. అది ఎప్పుడో రాసి పెట్టుకున్నాడు ఆయన. ఆ పాట అమరశిల్పి జక్కన్నలో పెట్టారు. ఆ సిచ్యువేషన్కి చక్కగా ఉంటుందని, చాలా బాగుంటుంది ఆ పాట, అమరశిల్పి జక్కన్లో పెట్టినటువంటి పాట. తర్వాత తాత మనవళ్ళు, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకము, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకము, ఆత్మతృప్తికై మనుషులు వాడుకొనే నాటకం అని ఎంత గొప్పగా చెప్పాడు. ఈ అనుబంధాలన్నీ, నాటకాలు ఇవన్నీ మన ఆత్మతృప్తి కోసం వేసుకునేటటువంటి బూటకం ఇదంతా అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి పాట. ఆ పాట పిక్చరైజేషను గర్భంగా ఉండేటటువంటి భావుకత చాలా గొప్పగా రాశాడు. పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, జ్ఞానపీఠ అవార్డు, సాహిత్యంలో అగ్రగణ్యులకు ఇచ్చేటటువంటి జ్ఞానపీఠ అవార్డు మన తెలుగు వాళ్ళలో ముగ్గురికి వచ్చింది. మొట్టమొదట విశ్వనాథ సత్యనారాయణ గారికి వచ్చింది, రెండోది నారాయణ రెడ్డి గారికి వచ్చింది, మూడోది రావూరి భరద్వాజ్ గారికి వచ్చింది. ఆ విధంగా మనం ఆ తెలుగు సాహిత్యం, తెలుగు కవులు, మనం గర్వించాల్సినటువంటి గొప్ప వాళ్ళలో మన సినిమా పాటలు రాసినటువంటి నారాయణ రెడ్డి గారు ఉన్నాడు. సినిమా పాటలే కాదు, ఆయన నవలలు రాశాడు, పాటలు రాశాడు, పద్యాలు రాశాడు. తర్వాత అండి, దీని గురించి నారాయణ రెడ్డి గారి గురించి చెప్పాలన్నా, కేవి మహాదేవన్ గారి గురించి చెప్పాలన్నా, విశ్వనాథ్ గారి గురించి చెప్పాలన్నా, శోభన్ బాబు వాణిశ్రీ గురించి చెప్పాలన్నా, ఒక అద్భుతమైనటువంటి పాట ఒకటి ఉందండి, శ్రీనారాయణ రెడ్డి గారు రాసింది. అది చెల్లెలి కాపురంలో ఒక పాట. చెల్లెలి కాపురంలో క్లైమాక్స్లో నారాయణ రెడ్డి గారు క్లైమాక్స్ పాట రాశారు. చరణ కింకిణులు గల్లు గల్లు మన్న కర కంకణము గలగలలాడగా వినేల కచభర విలాస వంధుర తనూలతిక చెంచలించిపోగా అని సంస్కృత పదాలతో అద్భుతంగా ఒక చరణంలో రాస్తాడు. సో ఈ పాట అక్కడ వాణిశ్రీ, శోభన్ బాబు గారి నటన, వాణిశ్రీ డాన్సు, తర్వాత ఆ నృత్యము, తర్వాత బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడినటువంటి పాట. ఈ పాట ముందు ఘంటసాల గారి చేత పాడిద్దాం అనుకున్నాం. నేను చెల్లెలి కాపురం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను కె విశ్వనాథ్ గారి దగ్గర. అప్పుడు ఘంటసాల గారేమో అమెరికాలో కచేరీలు చేస్తున్నాడు. అందువల్ల ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక వరంలాగా దొరికిందని చెప్పుకోవాలి. బాలసుబ్రహ్మణ్యం గారి కెరీర్లో మైలురాయిలాగా చెప్పుకోవాల్సిన పాటల్లో ఈ పాట ఒకటి. ఈ పాట రెండో చరణం అయితే అంత సంస్కృత పదాలతో ప్రళయకాల సంకలిత భయంకర జలధరాన్పడ్డుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత గింకృతుల సహస్రపడ
సంజనిత కృతులని కనులలోన కనుబొమ్మలలోన అధరమ్ములోన వదనమ్ములోన అభినయించి ఆడవే అని ఒక క్లైమాక్స్లో ఒక మ్యూజికల్ క్లైమాక్స్ అన్నమాట. ఈ పాట అంత అద్భుతంగా రాసినా కూడా కేవి మహాదేవన్ గారు ఇది పాటకు పనికిరాదు అన్నాడండి. అంటే ఇది ట్యూన్ నేను అయిన తర్వాత పాడాను నేను. అప్పటికి ట్యూన్ లేదు కదా. ఈ పాట ఇంత కఠినమైనటువంటి పదాలతో ట్యూన్ ఎట్లా చేస్తాం, పనికిరాదు అని మహాదేవన్ గారు అంటే, విశ్వనాథ్ గారు ఉన్నారు పక్కన, బాలయ్య గారు ప్రొడ్యూసర్ యాక్టర్ బాలయ్య గారు ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, తర్వాత బాలయ్య గారి వామర్ది గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. నారాయణ రెడ్డి గారు లాంటి ఒక మహాకవి రాసినటువంటి పాట ఇది సినిమా పాటకి పనికిరాదు అని అంటే నిశ్శబ్దం అనమాట. అందరూ నిశ్చేష్టులై ఉన్నారు, ఇంక్లూడింగ్ విశ్వనాథ్ గారు. ఈలోగా లక్కీగా ట్రేలో బాయ్ వేడి వేడిగా టీలు తీసుకొచ్చి ఇచ్చాడండి. ఇస్తే ఆ టీ తీసుకొని నారాయణ రెడ్డి గారు సిప్ చేస్తా ఆలోచించి ఆలోచించి టీ తాగిన తర్వాత కూల్గా స్టార్ట్ చేశాడండి నారాయణ రెడ్డి గారు. మామ, ఇది మ్యూజికల్ క్లైమాక్స్. ఇక్కడ హీరో ఏమో ఒక రచయిత, గొప్ప రచయిత, వాణిశ్రీ హీరోయిన్ ఏమో ఒక మంచి డాన్సరు. సో నేను చేసేటటువంటి డాన్స్కి అనుగుణంగా ఎవరన్నా పాడగలరని ఆవిడ ఛాలెంజ్ చేస్తుంది. అప్పుడు నాగభూషణం వస్తాడు, చేతులు గజ్జెలు గజ్జెల కాళ్ళు అని ఆయన తప్పుకుంటాడు. సో ఇతన్ని ఓడించేటటువంటి వాళ్ళు ఎవరు లేరా థియేటర్లో అని అనేసరికి అప్పుడు శోభన్ బాబు గారు వస్తాడు. వచ్చి ఆయన పాట అందుకొని ఆయన పాడతాడు. ఆ పాడితే ఆవిడ అద్భుతంగా నాట్యం చేస్తుంది. ఫైనల్గా ఈయన పాడేటటువంటి పాటకి కనులలోను కనుబొమ్మలలోన అధరమ్ములోన వదనమ్ములోన అభినయించే ఆడవే అనేటప్పటికీ ఆవిడ ఇక ఆ అభినయం చేయలేక ఆయన కాళ్ళ మీద వచ్చి పడిపోతుంది. సో ఒక ఎమోషన్ సీన్ ఇది, క్లైమాక్స్. ఒక నర్తకికి ఒక గాయకుడికి జరిగేటటువంటి గొప్ప పోటీ. ఈ పోటీలో ఇటువంటి మాటలు పెద్ద పెద్ద మాటలు, సంస్కృత పదాలు అవి అర్థం కాకపోయినా ఆ సౌండ్స్కి ఒక ఎమోషన్ ఉంటుంది. మామ మామ నువ్వు చేయనంటావేంటే మామ, మామ నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు మామ ఈ పాట, నువ్వు చేయగలవు మామ అనేసరికి మహాదేవన్ గారు ఒక చిరునవ్వు నవ్వి తర్వాత ఆ పాట మహాదేవన్ గారు పోహళైంది అప్పు అని మనం ప్రేమగా పిలుచుకొని ఆ ఇన్స్టెంట్ వాళ్ళు కలిసి తయారు చేసినటువంటి పాట. ఈ పాట వాణిశ్రీ గురించి చెప్పాలన్నా ఈ పాట వస్తుంది, నారాయణ రెడ్డి గారి గురించి చెప్పాలన్నా వస్తుంది, విశ్వనాథ్ గారు యాక్సెప్ట్ చేశారు ఇంత పాట, శోభన్ గారు అభినయం గురించి చెప్పాలన్నా వస్తుంది. సో ఇంత అద్భుతమైనటువంటి పాట రాసి ఆ సినిమా క్లైమాక్స్ని ఒక హైట్స్కి తీసుకెళ్ళినటువంటి గొప్ప కవి నారాయణ రెడ్డి గారు. ఈ పాట విశ్వనాథ్ గారు సిచ్యువేషన్ చెప్పంగానే నారాయణ రెడ్డి గారు నాకు కారు ఇవ్వండి, నన్ను మెరీనా బీచ్లో వదిలిపెట్టండి, నేను అక్కడ కూర్చొని పాట రాస్తాను, నేను ఫోన్ చేసిన తర్వాత నాకు బండి పంపించండి అని అంటే ఆయన్ని మెరీనా బీచ్లో కూర్చోబెడితే మెరీనా బీచ్లో కూర్చొని రాశాడు ఈ పాట. అంటే ఒక మంచి ప్లేస్లో ఆయన ఒంటరిగా కూర్చుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, కాబట్టి ఎదుటి సముద్రపు అలలు అదొక ఎమోషను, అదా సముద్రపు అలల ఘోష అదొక మ్యూజిక్ కావచ్చు. సో ఆ విధంగా రాసి 1 గంటలో రాసేసాడంట పాట. రాసిన తర్వాత ఫోన్ చేస్తే కారు వస్తే ఆ పాట ఆ విధంగా ఈ పాట తాలూకా బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంత అద్భుతంగా రాసినటువంటి పాట. ఇది బాలసుబ్రహ్మణ్యం గారు బాగా పాడినటువంటి పాటల్లో తొలి పాటల్లో ఒక పాట, మంచి పాట. ఘంటసాల గారు పాడాల్సినటువంటి పాట బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చాలా అద్భుతంగా పాడారు ఈ పాటని. అటువంటి గొప్ప పాట ఇచ్చినటువంటి గొప్ప కవి, పండితుడు, మంచి గాయకుడు నారాయణ రెడ్డి గారు, అందగాడు,
చక్కగా మాట్లాడతాడు. ఉమ్, తర్వాత ఆయన ఎంత చక్కగా చమత్కారాలు చేస్తాడంటే అండి నారాయణ రెడ్డి గారు, ఉమ్, ఒక 100 డేస్ ఫంక్షన్ అయింది. అందులో నాగేశ్వరరావు గారు హీరో, తర్వాత జగ్గయ్య గారు ఉన్నారు. తర్వాత చాలామంది ఉన్నారు ఆ 100 డేస్ ఫంక్షన్‌లో. జగ్గయ్య గారి గురించి మాట్లాడాలి ఈయన ఉమ్, శ్రీనారాయణ రెడ్డి గారు. మైక్ ముందుకొచ్చి జగ్గయ్య గారు కంచు కంఠం. ఉమ్, ఉమ్, ఈయన సైడ్ హీరో వేస్తే హీరోని తినేస్తాడు. ఉమ్. ఈయన హీరో వేస్తే ప్రొడ్యూసర్‌ని తినేస్తాడు అన్నారు. ఆ, అంటే జగ్గయ్య గారు హీరో వేసినటువంటి సినిమాలన్నీ దెబ్బతిన్నాయి. దొరుకుతుంది. అందుకోసం ఉమ్, ఈయన సైడ్ హీరో వేస్తే హీరోని తినేస్తాడు. ఉమ్, హీరో వేస్తే ప్రొడ్యూసర్‌ని తినేస్తాడు ఉమ్, ఉమ్, అని అంటే జగ్గయ్య గారు కూడా స్టేజ్ మీద తెగ నవ్వుకున్నారు. జరిగిన సత్యం కదా! ఉమ్, ఉమ్, ఆ చమత్కారం చూడండి. అంత చక్కగా మాట్లాడతాడు ఆయన. ప్రతి నాగేశ్వరరావు గారు ఉండేటటువంటి ప్రతి ఫంక్షన్‌కి నారాయణ రెడ్డి గారిని కూడా ఉమ్, పిలుస్తారు. సభలో మంచి వక్త. తర్వాత చాలా బాగా పాడతాడాయన. ఉమ్, అసల ఆయన పాట రాసి ఏ మీటర్ రాశాడో ఆ మీటర్‌లో పాడి వినిపిస్తాడాయన. ఉమ్, ఆ వినిపించేటప్పుడు అది కొంత ఇన్స్పిరేషన్ అవుద్ది మ్యూజిక్ డైరెక్టర్‌కి. ఉమ్, ఆ రిథమ్ తీసుకొని, ఆ నడక తీసుకొని ఆయన శృంగారం పాటల్లో హ్మ్, ఆయన్ని మించినటువంటి రచయిత ఉండడండి. అంత అద్భుతంగా రాస్తాడు ఉమ్, డ్యూయెట్సు. సో, ఆ విధంగా చెప్పుకోవాలంటే ఎన్ని పాటలు ఆయనవి. అలాగా నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. అంతకుముందు పద్మశ్రీ వచ్చింది. ఉమ్, తర్వాత పద్మభూషణ్ వచ్చింది. తర్వాత తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా చేశాడు. రామారావు గారు వచ్చిన తర్వాత ఆయనకి మంచి ప్లేస్‌మెంట్ కూడా ఉమ్, ఇచ్చారు. ఉమ్, రామారావు గారికి చాలా ఇష్టమైనటువంటి ఉమ్. కవి. దాసరి నారాయణరావు గారితో చాలా హిట్లు ఉన్నాయి ఆయన చాలా దాసనారాయణ గారితో కూడా చాలా. ఉమ్, ఉమ్, దాసనారాయణ గారితో, ఉమ్, విశ్వనాథ్ గారితో, ఎన్టీ రామారావు గారి సినిమాలు, శోభనబాబు గారి సినిమాలు, కృష్ణ ఉమ్, ఎన్ని సినిమాలు. ఉమ్, నారాయణ రెడ్డి గారిది ఒక ఆయన సవ్యసాచి. నారాయణ రెడ్డి గారిని సవ్యసాచి అంటారు. ఉమ్, ఈ జేబులో నుంచి కొన్ని పాటలు తీస్తాడు, ఈ జేబులో నుంచి కొన్ని పాటలు తీస్తాడు. సో, ఆ విధంగా ఒక డికేడ్ ఉమ్, ఏలేశాడు నారాయణ రెడ్డి గారు. ఉమ్, సినారే ఆయన పెన్ నేము. ఉమ్. సరే ఇప్పుడు ఎండ్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే హ్మ్. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా! ఆ! ఇలాగే ఈయన గురించి కూడా ఇండస్ట్రీకి ఈయనకి లవ్ హేట్ రిలేషన్‌షిప్ ఉంటది అని చెప్పి అంటా ఉంటారు. అంటే కొన్ని సార్లు ఈయన మీద ఈయన బికాస్ క్లాసికల్ టచ్ ఉన్న పాటల్లో ఈయన్ని ఇండస్ట్రీ ఖచ్చితంగా వాడుకుంది. అవునవును. బట్ కమర్షియల్ పాటలొచ్చేసరికి సరిగ్గా ఈయన్ని వాడుకునేది కాదు అనేది ఒక అభిప్రాయం. అంటే వేటూరి గారిని సంప్రదించేవారని ఆ టైంలో అంటే అండి, అనేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆత్రేయ గారికొచ్చేసరికి హ్మ్. సీనియర్ సముద్రాల గారు శకమైపోయింది. హ్మ్. తర్వాత ఆత్రేయ గారు, నారాయణ రెడ్డి గారు పాటలు బాగా రాస్తున్నారు. హ్మ్. తర్వాత వేటూరి సుందరరామూర్తి గారొచ్చారు. హ్మ్. వేటూరి సుందరరామూర్తి గారు వచ్చేసరికి నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు బాగా దున్నేశారు. ఓకే. హ్మ్. కొన్ని వేల పాటలు రాశాడు హ్మ్. నారాయణ రెడ్డి గారు. హ్మ్. సో, కవి చేత మ్యూజిక్ డైరెక్టర్ గాని, దర్శకుడు గాని ఆయన చేత ఎటువంటి పాట రాబట్టుకోవాలి అనేటటువంటిది హ్మ్. దర్శకుడి స్కిల్‌లో ఉంటుందన్నమాట. సో, ఆ పాట హిట్ అయిందా? లేపోతే ఆ పాట బాగలేదా? అనేటటువంటిది చాలా. ఇప్పుడు సాహిత్యం బాగున్నా, ట్యూన్ బాగోలేకపోవచ్చు. హ్మ్. సాహిత్యం బాగోలేకపోయినా మంచి ట్యూన్ అయితే హిట్ అయిన పాటలు కూడా ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. హ్మ్. ఒక పాట హిట్ అవ్వటానికి అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. పాడే గాయకుడు, హ్మ్. తర్వాత ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు. ఒక పాట హిట్ అవ్వాలి అనంటే హ్మ్. రచయిత, గాయకుడు, మ్యూజిక్ డైరెక్టరు, దాన్ని టోటల్‌గా ప్లాన్ చేసినటువంటి దర్శకుడు, హ్మ్. ఇంతమంది సమిష్టి కృషి హ్మ్. జరుగుతుంది. ఆ కృషిలో కొన్ని అద్భుతాలు హ్మ్. వస్తాయి.
అంటే దీంతో పాటుగా తోటి కవులు రచయితలే కొంతమంది ఈయన మీద లైక్ ఉర్దూ పదాలు ఎక్కువ వాడేస్తున్నారని చెప్పి అనడం, లేదంటే ఈ అవార్డుల విషయంలో కొంచెం లాబియింగ్, ఈయన కూడా గవర్నమెంట్ తో కలిసి లాబియింగ్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని రూమర్స్ క్రియేట్ చేయడం, ఇలాంటివి చేసేవారు అని విన్నాను నేను. మీరే అన్నారు కదా, ఆ. కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయని. ఆ, ఏమండి, ఆ, ఒకళ్ళు మీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే సో మీలో ప్రతిభ బయటకు వస్తుంది అనేటటువంటి లెక్క. ఉమ్, ఉమ్, ఇప్పుడు మనుదిన్న పాములకు పడినాడు గురించి మాట్లాడుకోరు కదా. ఉమ్, ఎవరన్నా పైకి ఎదుగుతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద విమర్శలు ఉంటాయి, ఉమ్, నిచ్చెన నుంచి కాలు పట్టుకొని కిందకి లాగటాలు ఉంటాయి. సో ఇవన్నీ సహజం. ఇప్పుడు సమాజంలో రకరకాల ఉమ్, మనుషులు ఉంటాయి, చాలా ఉంటాయి. ఆయన ఎక్కువ పాటలు రాసేస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉంటారు. ఉమ్, మరి ఎవరి ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో టైం వస్తే టైం ఉండదండి. ఉమ్. టైం వస్తే టైం ఉండదు. అన్నం తినడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. ఉమ్, సో అటువంటప్పుడు పక్కనే విమర్శలు ఉంటాయి, శత్రువులు తయారవుతారు. ఆ విధంగా దేర్ విల్ బి సో మెనీ ఉమ్, ఫ్యాక్టర్స్. వీటన్నిటిని దాటుకొని సక్సెస్ఫుల్గా పైకి రావటం అనేటిది ఉమ్, చాలా గొప్ప విషయం. అటువంటి విషయాన్ని ఆ, అద్భుతంగా దాటుకుని ఎన్నో మెట్లెక్కినటువంటి ఉమ్, గొప్ప రచయిత, ఉమ్. కవి, పండితుడు, గాయకుడు, ఫైనల్గా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. సింగిరెడ్డి ఉమ్. నారాయణ రెడ్డి గారు. సో సిరిసిల్లలో చిన్న గ్రామంలో పుట్టిన వ్యక్తి తర్వాత ఢిల్లీలో రాజ్యసభ వరకు వెళ్ళడం, అవును, దాని గురించి ఏమన్నా ఒక చిన్న మాట చెప్తారా సార్, ఆ జర్నీ గురించి? ఒక చిన్న గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి. ఉమ్, సో అక్కడ ఉండేటటువంటి ఆ ఒగ్గు కథలు, ఆ నేటివిటీలో ఉండేటటువంటి ఆ కథలన్నీ అవకాశాలు పట్టి, ఉమ్, సో అక్కడి నుంచే పాట నేర్చుకున్నాడు. ఆయన పాట నేర్చుకుని ఉమ్, తర్వాత 10th వరకు అక్కడే చదువుకున్నాడు, కరీంనగర్ అంట. ఉమ్, తర్వాత డిగ్రీ చేసి, తర్వాత పీజీ తెలుగు లిటరేచర్లో పీజీ చేసి, పిహెచ్డి చేసి, మళ్ళీ పిహెచ్డి చేసి, సో ఇంత స్టడీ చేశాడు, ఎంత చదువుకున్నాడు ఆయన. సో పిహెచ్డి చేశాడు అని అంటే చాలా గొప్ప విషయం. సాహిత్యాన్ని మధించాడు అనమాట. ఉమ్, సో ఇంత మధించిన తర్వాత ఆయన్ని ఎన్టీ రామారావు గారు ఇన్వైట్ చేయటం చాలా గొప్ప విషయం. సో ఆ విధంగా వటుడు ఇంతకు ఇంత ఎదిగాడని, ఉమ్, సో ఆ విధంగా ఎదిగినటువంటి వ్యక్తి తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గారు చేశాడు. ఉమ్, జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఇక అది అట్మోస్ట్ ఉమ్, కవులు దానికన్నా మించింది ఇంకేం లేదు. ఉమ్, సో ఆ విధంగా నారాయణ రెడ్డి గారు హీ వాక్డ్ ఇన్ సో మెనీ వాక్స్ ఆఫ్ లైఫ్. ఉమ్, అన్ని వైభవాలు చూసినటువంటి తర్వాత నారాయణ రెడ్డి గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఎవరి గురించి అయినా సరే ఒక మంచి మాట చెప్తాడు కానీ ఉమ్, ఎవరి గురించి విమర్శ అంటూ ఉండదు. అది గొప్ప సంస్కారం. అది జన్మతా వచ్చినటువంటి సంస్కారం. ఉమ్, ఆ విధంగా కూడా వ్యక్తిగా కూడా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఉమ్. నారాయణ రెడ్డి గారి గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.